వృషభ రాశి వారికి ద్వితీయ స్థానాల్లో కుజుడు, తృతీయంలో గురువు, చతుర్థ స్థానంలో రవి, బుధుడు, కేతువు, పంచమ స్థానంలో శుక్రుడు నీచ స్థితి, లాభస్థానంలో శనేశ్వరుడు వక్రగతి, దశమ స్థానంలో రాహువు. సోషల్ సర్కిల్ ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త వారితో పరిచయాలు, వాళ్ళ ద్వారా కొత్త విషయాలను తెలుసుకోగలుగుతారు. మీరు కొన్ని విషయాలను వాళ్ళతో పంచుకోవడము, వాళ్ళ భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా కొన్ని మంచి వ్యవహారాలు అనేవి జరుగుతాయి. దీనివలన పరోక్షంగా మీ పేరు, గౌరవం మరింతగా పెరుగుతుంది. కుటుంబానికి సంబంధించినటువంటి అంశాలకి కొన్ని చికాకులు కావచ్చు, కొన్ని వ్యవహారాలు కావచ్చు, వీటికి మీరు దూరంగా ఉండి నడుచుకుంటున్నారు, వదిలేస్తున్నారు, అంతగా కేర్ చేయడం లేదు అన్న నేపథ్యంలో చిన్న గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. మనస్పర్ధలు ఏర్పడవచ్చు. ఇలాంటి విషయాలలో మాత్రం అటెన్షన్ అవసరం. స్కిన్ ఎలర్జీస్ వచ్చే అవకాశం ఉంటుంది. మంచి వైద్యులను సంప్రదించి సరైన సమయానికి తగినటువంటి వైద్యాన్ని పొందండి. దీనివలన ఫర్దర్గా ఇబ్బంది లేకుండా ఉంటుంది. నెగ్లెక్ట్ చేయడం వలన ఎక్కువ ఇబ్బంది పడే అవకాశం ఉండవచ్చు. ఈ వారం పరిహారం: అవకాశం ఉన్నవారు గురు శుక్ర శనివారాలలో అష్టలక్ష్మీదేవి స్తోత్రపారాయణ చేయండి. లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. ఈ శ్రావణ మాసంలో మహాలక్ష్మీదేవి హోమాన్ని జరిపించుకోండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆరోగ్యం కుదుటపడుతుంది. చేస్తున్నటువంటి డైటింగ్లు, ఎక్సర్సైజులు, తీసుకుంటున్నటువంటి ట్రీట్మెంట్ వలన ప్రయోజనాలను పొందగలుగుతారు, లబ్ధి పొందగలుగుతారు. పరోక్షంగా అయినా కూడా వీటి వలన మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. అంటే అంతకుముందు నీరసం ఉండేది, పని చురుగ్గా చేయలేకపోయేవారు. ఇప్పుడు ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో మార్పు వస్తుంది. ఉద్యోగ నిమిత్తం కాస్తంత పర్ఫార్మెన్స్ బెటర్గా ఉంటుంది. వ్యాపారం చక్కగా చేసుకోగలుగుతారు. వీటి వలన పరోక్షంగా కూడా బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుంది. నూతన స్థలాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. ప్రేమించినటువంటి వ్యక్తిని వివాహం చేసుకోవాలన్న ఆలోచనలు అంతంత మాత్రంగా ఉంటాయి. 10 అడుగులు ముందుకు వేస్తే 15 అడుగులు వెనక్కి వేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5.